ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా ప్రార్థన పోరాటంలో పాల్పొంపులు పొందే చక్కటి అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగుననే మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అలాగే దేవునిని ఆరాధించి ఆ తదుపరి దేవుని వాక్యం విందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ, మీ వాత్సల్యత నీ బిడ్డలమైన మాతో కూడా మీరుంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో కూడా మీరు ఉండండి, మీ నామాన్ని ఘనపరుచుకోండి. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా, స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలచిన, శత్రు ఎడబలమైన కోట నీవెగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా.
లోతైనను అగాధమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. నీతి సూర్యుడా నా పోషకుడా, నా వైద్యుడా, నా మంచి కాపరి. నీతి సూర్యుడా నా పోషకుడా, నా వైద్యుడా, నా మంచి కాపరి. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. సైన్యమే నా ఎదుట నిలచిన శత్రువు ఎడబలమైన కోట నీవేగా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలచిన శత్రువు ఎడబలమైన కోట నీవేగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా. యుగ యుగాలకు ఆధారమా, మారని అద్వితీయుడా. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రిని నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రిని నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో
వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను యేసయ్యా. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమాయా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇన్ లైఫ్ అనే అంశాన్ని గూర్చి 3 రోజులు చాలా చక్కటి వాక్యాలు వరుసగా మనం వినబోతున్నాం. జీవితంలో అనే ఈ అంశాన్ని గూర్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయెను. జెనసిస్ చాప్టర్ 5 verse 24. And Enoch walked with God, and he was not, for God took him. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక్కొక్కరు ఎంతకాలం జీవించారు అనే వివరాలు దీంట్లో మనకు కనబడతాయి. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. సేతు అతడు 912 సంవత్సరాలు జీవించాడు. ఎనోషు అతడు 905 సంవత్సరాలు జీవించాడు. కైనాను అతడు కూడా 910 సంవత్సరాలు జీవించాడు. మహలలేల్ 895 సంవత్సరాలు జీవించాడు. ఎరేదు 962 సంవత్సరాలు. హానోకు 365 సంవత్సరాలు. మెతుసెల అతడు 969 సంవత్సరాలు. లెమేకు అతడు 777 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాలు జీవించి వారు వివాహం చేసుకుని పిల్లలను కని ఆ తరువాత వారు నిద్రించిరి అనే మాటలు ఇక్కడ మనకు కనబడుతుంది. జీవితంలో పుట్టడం, అలాగే యుక్త వయసులోకి రావడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం, ఆ తర్వాత చనిపోవడం, ఇదే నా జీవితం అంటే
కాదు. జీవితం అనేది చాలా విశిష్టమైంది. ఈ విశిష్టమైన జీవితంలో మనం హానోకును గూర్చి చదువుకున్నాం. హానోకు దేవునితో నడిచాడు అని. అయితే దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ జీవితంలో ఒకసారి మనం చూస్తే, ప్రస్తుతం మన జీవితకాలం చూస్తే 70 సంవత్సరములు లేదా 80 సంవత్సరములు. దేవుని బిడ్డలారా, పోనీ 100 సంవత్సరాలు అనుకుందాం. 100 సంవత్సరాల జీవితంలో ప్రభువును 75 సంవత్సరాలు అంటే, ఒక విధంగా చూస్తే హానోకు జీవితంలో 65 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతడు దేవునితో నడవడం ప్రారంభించాడు. అయితే అతడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇప్పుడు మన జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలి? ఈ జీవిత దినాల్లో మొదటిది, మనమందరం ఈరోజు ఫెలోషిప్, సహవాసము అనే దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు, లేదా 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 9 వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు అయిన దేవుడు తన కుమారునితో సహవాసం కొరకు మనందరూ కూడా పిలుస్తున్నాడు. దయచేసి వినండి. దేవుడు మనల్ని ఆయనతో సహవాసం చేయాలని, మనమందరం కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కుమారులను కుమార్తెలను కనెనని దేవుని వాక్యం చెబుతుంది. అంటే మన కుటుంబాన్ని మనం చూసుకుంటూనే, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వృత్తి అన్నీ చూస్తూనే దేవునితో కూడా నడవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు ఎవరితో సహవాసం చేయమంటున్నాడంటే, నా కుమారుడైన యేసు ప్రభువారితో మీరు సహవాసాన్ని చేయండి అని సహవాసం కొరకు ఆయన తన బిడ్డలను పిలుస్తున్నాడు. ఈరోజు హానోకు దేవునితో సహవాసం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయమని తండ్రి అయిన దేవుడు పిలుస్తున్నాడు. ఈ సమయంలో మనందరం కూడా ఒకంత ఆలోచన చేస్తే, మనందరం కూడా ఎవరితో సహవాసం మంచిది అంటే యేసుతో సహవాసం మంచిది. అందుకనే ఓ చక్కటి పాట ఉంది కదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. జీవిత కాలమంతా యేసుతో సాగాలి. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. మనం నడిచేటప్పుడు యేసు ప్రభుతో నడవడం, మనం ప్రార్థనలో యేసు ప్రభుతో గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన సహవాసం తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన యేసుతోనూ, పరిశుద్ధాత్ముడైన క్రీస్తుతోనూ ఉన్నది. 3 విధాలైన సహవాసం: తండ్రితో సహవాసం, కుమారుడైన క్రీస్తుతో సహవాసం, అలాగే కుమారుడైన యేసుతో సహవాసం, పరిశుద్ధాత్ముడైన క్రీస్తుతో సహవాసం. ఈ సహవాసం తండ్రితో సహవాసం ప్రేమను, కుమారునితో సహవాసం త్యాగాన్ని, పరిశుద్ధాత్మతో సహవాసం శక్తిని
తండ్రితో సహవాసం ప్రేమను, కుమారుడైన యేసుతో సహవాసం త్యాగాన్ని, అలాగుననే క్రీస్తుతో సహవాసం శక్తిని మనకు ఇచ్చును. అలాంటి సహవాసముతో మనం ఏం చేయాలంటే ముందుకు సాగాలి. యేసు క్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించి పేతురు ప్రసంగం ద్వారా 3,000 మంది మారిపోయి, వాళ్ళందరూ కూడా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారు. 4 విషయాలు. మొదటి విషయం ఏంటంటే అపోస్తలుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట అనగా ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందడం, ఆ తర్వాత ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండడం. ఈ 4 విషయాలు వీరేం చేశారంటే చాలా చక్కగా నడుస్తూ వచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన దేవునితోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ సహవాసం కలిగి దేవుని బిడ్డలమైనటువంటి అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడిచటి యందును, ప్రార్థన చేయటి యందును మనం సహవాసం కలిగి ఉండాలి. అయితే యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. పాపం అనేది మన సహవాసాన్ని విరగొట్టింది, దూరం చేసింది. కానీ మనం దేవుని సన్నిధిలో పాపము కొరకు పశ్చాత్తాపడినప్పుడు, మార్మనసు పొందినప్పుడు మన సహవాసం పునరుద్ధరించబడింది. మనము దేవునితో నిరంతరం నడుస్తూ ఉంటుండగా మన జీవితంలో ఆధ్యాత్మికంగా బలాన్ని మనం పొందినటువంటి వారిగా ఉంటాం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఓ చెట్టులో కొమ్మ ఉన్నట్టుగా మనం కూడా ప్రభువులో మనము కలుపబడిన వారమై ఆ చెట్టులో ఉన్నటువంటి సారమంతా కొమ్మలోకి వచ్చినట్టు ఆ జీవము గల దేవునితో సహవాసం ద్వారా ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న త్యాగం, ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, ఆయనలో ఉన్న సహనం, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా మనలోకి రావాలి. ఈ కడవరి దినాల్లో ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా సమాజంగా కూడుట మానక, అంటే ప్రతిష్ఠిత దినములు, సమాజముగా కూడే సమయాలు దేవుడు సంఘములో ఇచ్చాడు. ఉదాహరణకు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు? దేవునితో సహవాసము చేయుట కొరకు. కాబట్టి అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి కొందరు ఇలాగ మానేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఇంట్లోనే ఉండ చూడొచ్చులే అనే భావన ఒకటి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఒక విధమైనటువంటి తీరిక లేని పరిస్థితి కావచ్చు, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, పనుల రీత్యా, ఫంక్షన్స్ రీత్యా వీలు కాకపోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు దేవుని మందిరంలో ఉండడానికి ఒక తీర్మానం చేసుకుని మనం ముందుకు సాగాలి. దైవ లేఖనాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ చూపుడుకును, సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి నిత్యం దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా మనం కూడుకుంటే అంత ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ సహవాసం అనేది మనకు చేసేటటువంటి గొప్ప ఆశీర్వాదం. ఈ సహవాసం చేసే పని ఏంటంటే, ఈ సహవాసం ద్వారా మనకేం కలుగుతుందంటే మనమందరం కూడా ఆధ్యాత్మికంగా వృద్ధి పొందేటటువంటి వారిగా ఉంటాం. దేవుని వాక్యంలోనూ ప్రార్థనలోనూ ఆ జీవం గల దేవునితో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇనుము ఇనుమును పదును చేయను. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని పురుకొల్పగలుగుతాడు. కాబట్టి విశ్వాసులతో సహవాసం చేయాలి, అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. కనుక దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని ధ్యానించు, దేవుని వాక్యముతోనూ దేవుని బిడ్డలతోనూ నిరంతరం మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. కాబట్టి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది, అత్యంత శ్రేష్టమైంది సహవాసం. కనుకనే మనం అందరం కూడా ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో, పరిశుద్ధులతో, ప్రభు బిడ్డలతో ప్రతినిత్యం కూడా సహవాసం చేస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ప్రభు మనకందరికి కూడా గొప్ప ఆశీర్వాద దీవెనలను కుమ్మరించువాడై ఉన్నాడు. కనుక ఆ విధంగా ఈ సహవాసము కొనసాగాలని నేను కోరుతున్నాను. కొయినోనియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే టు హ్యావ్ ఎ ఫెలోషిప్, టు పార్టిసిపేట్, పాలివారమై ఉండుట, సహవాసము చేయుట. కనుక అందుకనే మనమందరం కూడా ఏం చేయాలంటే ఆ జీవము గల దేవునితో సహవాసం చేస్తూ ప్రతినిత్యము ఆయనను హత్తుకుని ఆయన మహిమార్థమై జీవించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ సహవాసం ద్వారా హానోకు దేవుని రాజ్యానికి కొనుక్కోబడ్డాడు. అలాగుననే మనం కూడా దేవునితో నిత్యము సహవాసం చేసి దేవునిలో ఉన్నటువంటి ప్రేమను, త్యాగాన్ని, శక్తిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రతి విధమైనటువంటి పరిశుద్ధతను కలిగిన వారమై సాగుటకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్పవాడా, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి కాంతిని, ప్రసన్నత మా మీద ఉదయింప చేసి మీ కృప మాకు కలుగ చేయండి. జీవితంలో అత్యంత కీలకమైన, ప్రాముఖ్యమైన విషయం నీతో సహవాసం చేయటమని మాతో మీరు మాట్లాడారు. భక్తులందరూ జీవించారు, కానీ చనిపోయారు. హానోకు సహవాసం చేశాడు, నీ సన్నిధిలోనికి ప్రవేశించాడు. ఈరోజు మేమందరం కూడా నీతో నిత్యము సహవాసములో సాగిపోవడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. బిడ్డల యొక్క చదువుల్లోనూ, నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో నీ బిడ్డలకు సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. నీతో సహవాసం చేసి ఆధ్యాత్మికంగా బలం పొందడానికి సహాయం చేయండి. దిగజారిన పరిస్థితిలో ఉన్నవారు అభివృద్ధిలోకి వచ్చుదురుగాక. ఆర్థికంగా కృంగిన స్థితిలో అప్పులు, వడ్డీలు, సమస్యలతో, ఇరుకులు, ఇబ్బందులతో కొట్టబడుతున్న ప్రతి బిడ్డ కూడా యేసు క్రీస్తు నామములో బయటపడుటకు సహాయం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు నీ బిడ్డలకు దయచేయండి. మా దేశాన్ని కాపాడండి. మా దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని మీరు కాపాడండి. భయంకరమైనటువంటి పరిస్థితులని దూరం చేయండి. సువార్తకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా రూపుమాపబడి నీ అడుగు జాడల్లో మేమందరం నడుచుటకు సహాయం చేయండి. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, మా ప్రజలందరినీ కాపాడండి. మీ ప్రత్యేకమైన కృప మాకు చూపించండి. నాయనా, మేము నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు దయచేసి నిరంతరము నీతో సహవాసము చేయించు మీ కొరకు బ్రతకడానికి కావలసిన శక్తి, సామర్థ్యాలు, గొప్ప కృప మాకు అనుగ్రహించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కృపామయుడైనటువంటి దేవుని యొక్క కృప, ఆయన యొక్క సమాధానం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. అందరికీ పిలుపు ఏంటంటే ఆయనతో సహవాసం చేద్దాం, ఆయనతో గడుపుదాం, ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.